UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Undi porade gunde nidele ఎవరో చెప్తారండి హీరోయిన్స్ ని తొక్కేస్తున్నారు తెలుగు అమ్మాయిల్ని అని చెప్పేసి. మిమ్మల్ని చూస్తే నాకు అసలు అలా అనిపించట్లేదు. అలా 2018లో హుషారు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటికీ నాకు తెలిసి మీరు వెనక తిరిగి చూసుకోలేదు అనుకుంటా. వీరాంజనేయులు విహారయాత్ర జనరల్గా నేను చెప్పాలి అంటే అది నేను ఫస్ట్ అసలు ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది అనుకోలేదు. అసలు ఫస్ట్ వీరాంజనేయులు విహారయాత్రలో నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. తెలియని వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఇండస్ట్రీని ఇప్పటికీ ఇండస్ట్రీ ఒక ఆఫర్ వచ్చింది వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అబ్బా సినిమా ఇండస్ట్రీ అంత చెత్త ఉండదు దానికి మాత్రం వెళ్ళకూడదు అంటున్నారు. కానీ ఇక్కడ అందరూ ఎంత బాగుంటున్నారు అనేది నిజంగానే బయట తెలీదు. అంటే ఒక మాట చెప్పాలంటే అండి, దిస్ ఈస్ ద వెరీ 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 సాడ్ ట్రూత్. బట్ అమ్మాయిలకి ఎక్కడ సేఫ్ కాదు. మగువా లోకానికి తెలుసా నీ విలువా. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు మన స్టూడియోలో ఒక స్వీట్ క్యూట్ గెస్ట్ ఉన్నారు. నాకు చాలా ఇష్టమైన ప్రియా వడ్లమాని గారు. బిగినింగ్లో ఈ అమ్మాయిని చూసినప్పుడు అందం అమ్మాయి అయితే అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మన స్టూడియోకి వచ్చిన తర్వాత ఈ సాంగ్ ఈ అమ్మాయికి చాలా తక్కువేమో అనిపించింది. నిజంగా ఒక ఎంజిల్లా ఉంది. అండ్ వన్స్ హుషారు తర్వాత కొన్ని మంచి మూవీస్ చేశారు, మంచి రికగ్నైజేషన్స్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, అండ్ రీసెంట్ హిట్ ఒకటి జరిగింది, అవన్నీ కూడా ఆవిడని అడిగే తెలుసుకుందాం. హాయ్ ప్రియా గారు, ఎలా ఉన్నారు? బాగున్నా. నేను ఇప్పుడే చెప్పాను చాలా బాగున్నారు అని చెప్పి, మీరు సింపుల్ గా బాగున్నాను అంటున్నారు. అయ్యో కాదు, అంటే ఇంట్రో చాలా స్వీట్ గా చెప్పారు, సో కొంచెం మీరు మరి అలా ఉన్నారు. అయ్యో థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రియా వడ్లమాని ఒక తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలో ప్రజెంట్ ఇంత అందమైన అమ్మాయి. తెలుగు ఇండస్ట్రీలో నిజంగా నాకు అనిపిస్తుంది కొంతమంది అంటే లైక్ ఎవరో చెప్తారండి హీరోయిన్స్ని తొక్కేస్తున్నారు తెలుగు అమ్మాయిల్ని అని చెప్పేసి. మిమ్మల్ని చూస్తే నాకు అసలు అలా అనిపించట్లేదు. అలా 2018లో హుషారు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటికీ నాకు తెలిసి మీరు వెనక తిరిగి చూసుకోలేదు అనుకుంటా. అంటే ఐ వుడ్ నాట్ సే కష్టం కాదని, కష్టం కానీ ఐ బిన్ లక్కీ. యూఆర్ లక్కీతో పాటు యూఆర్ వెరీ హార్డ్ వర్కర్ కూడా విన్నాం మేము బయట. నిజంగా అదైతే అంతే చేయాలి కదండి. డెఫినెట్గా అంటే సక్సెస్ ఎస్ అదృష్టం అనేది ఉండాలి డెఫినెట్గా, కాదని కాదు. కాకపోతే అదృష్టం ఒకటే ఉంటే సరిపోదు, హార్డ్ వర్క్ కూడా ఉండాలి. సో రెండు ఆ కాంబినేషన్ కలిసినప్పుడే ఇలా వర్కౌట్ అవుతుంది అనేది నా ఉద్దేశం. కంగ్రాచులేషన్స్ అండి. మన వీరాంజనేయులు విహారయాత్ర మూవీ సక్సెస్ఫుల్గా ఓటీటీలో బాగా స్ట్రీమ్ అవుతుంది. ఈటీవీ విన్లో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. మొన్న డైరెక్టర్ అనురాగ్ గారితో కూడా ఇంటర్వ్యూ చేశాను. ఆ రోజు చెప్పాను హీజ్ ఆల్సో అంటే ప్రీమియర్ చూసిన తర్వాత ఓకే సూపర్ మూవీ ఇది అని చెప్పేసి అనిపించింది. అండ్ మీ క్యారెక్టర్ భలే డిఫరెంట్గా ఉంది. జనరల్గా ఎక్కడ చూసినా కానీ మీరు కొంచెం హాట్గా కనబడతారు మూవీస్లో, కానీ ఇందులో చూస్తేనేమో ఒక వీరాంజనేయులు గారికి ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో ఒక ట్రెడిషనల్ అమ్మాయిలాగా మీ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంది. అఫ్కోర్స్ కొంచెం లైక్ అంటే అఫ్కోర్స్ ఐటీ అమ్మాయి కొంచెం అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ టచ్అప్స్ ఉన్నా కానీ కంటిన్యూస్గా అసలు మూవీలో ఎక్కడా కూడా చిన్న హాట్నెస్ కానీ ఏమీ లేకుండా ఎవరైనా కానీ చూడగలిగే మూవీ చేశారు మీరు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హుషారులో మిమ్మల్ని ఫస్ట్ నేను చూసింది ఉండిపోరాదే సాంగ్ అనేది చాలా మంచి హిట్, అది కమర్షియల్ హిట్. అది ఆ సాంగ్ చూసిన తర్వాత అంటే వినడం ఫస్ట్ చాలాసార్లు విన్నాం. ఆ సాంగ్ విని అబ్బా అసలు ఏం మూవీ ఇది మూవీ కూడా తెలియదు. ఇలా కార్లో వెళ్ళేటప్పుడు ఎఫ్ఎంలోనో లేకపోతే ఎవరో రింగ్ టోన్స్ పెట్టుకున్నప్పుడు ఎందులో అని చెప్పి చూస్తే ఆ సాంగ్ హుషారు అని ఒక మూవీ, కొత్త హీరో కొత్త హీరోయిన్ ఎవరు వీళ్ళు అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఆ సాంగ్లో పిక్చర్కి సంబంధం లేదు, కంప్లీట్ రొమాంటిక్ సాంగ్ అది. అండ్ మీరున్నారంటే సూపర్ హాట్ ఉన్నారు అందులో. జనరల్ గా ఇలాంటివి అబ్బాయిలు చెప్తే బాగుంటుంది, కానీ ఎందుకు చెప్తున్నానంటే తెలుగు అమ్మాయి అంటే మీరు ప్రొఫెషన్ లానే చూస్తారన్నానికి అదొక ఎగ్జాంపుల్ అనుకోవచ్చా?
రైట్ 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 నేను ఇక్కడ స్టార్ట్ అయినప్పుడే నేను అనుకున్నాను నేను ఒక ప్రొఫెషనల్ స్పేస్లో ఎంటర్ అవుతున్నాను. ఐ హావ్ టు లుక్ ఎట్ ఇట్ ఓన్లీ ఇన్ ద ఐజ్ ఆఫ్ అ ప్రొఫెషన్. దానికి ఎక్కువ కాదు తక్కువ కాదు, నాకు డైరెక్టర్ అడిగింది నేను చేయాలి, అది నా వర్క్ అంతే. 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 ఫ్యామిలీ అసలు మీ గురించి మీ ఇంట్రడక్షన్ చెప్పండి. లైక్ అంటే మీరు ఎక్కడ పుట్టారు ప్రియా గారు? సో నేను జబల్పూర్ అని మధ్యప్రదేశ్లో పుట్టాను. మా తాతయ్య అప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసేవారు. సో మమ్మీ వాళ్ళు బ్రాటప్ అక్కడ మధ్యప్రదేశ్లో అయింది. సో నేను పుట్టింది అక్కడ కానీ పెరిగింది హైదరాబాద్లో. స్కూలింగ్ అవన్నీ ఇక్కడే. ఓకే. కానీ మీలో క్లాసికల్ టచ్ కూడా ఉందని విన్నాను. యా. దాని గురించి ఒకసారి చెప్పండి. నేను కూచిపూడి నేర్చుకున్నానండి 12 years. కూచిపూడితో పాటు భరతనాట్యం, కథక్ కూడా కొంచెం కొంచెం నేర్చుకున్నాను. అండ్ క్లాసికల్ ఇది నా బ్యాక్గ్రౌండ్. కానీ నేను వెస్టర్న్ కూడా శ్యామక్ దావస్ ప్రొఫెషనల్ బ్యాచ్లో ఒక 4 years చేరి నేర్చుకున్నాను. మీరు లైక్ అంటే యాక్టింగ్ ఏమైనా నేర్చుకున్నారా ప్రియా గారు? యాక్టింగ్ నేర్చుకోలేదు. యాక్టింగ్ నేర్చుకోలేదా? అయితే ఒక కూచిపూడి డాన్సర్, మీరు కూచిపూడి డాన్సర్ టు హీరోయిన్ అంటే ఎలాగా మీకు అసలు ఈ థాట్ ఎప్పుడు వచ్చింది? యాక్చువల్లీ నాకు ఎప్పుడు రాలేదండి, నేను ఎప్పుడు అనుకోలేదు హీరోయిన్ అవ్వాలని. డాక్టర్ అవబోయ్ యాక్టర్ అయ్యాను అంటారు కదా, అలాగే మీరు కూచిపూడి డాన్సర్ అవబోయ్ యాక్టర్ అయ్యారా? కాదండి, ఐ వాంటెడ్ టు బి అ జర్నలిస్ట్. యా, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అ జర్నలిస్ట్. నాకు మా ఫస్ట్ ఆఫర్ ఫేస్బుక్ ద్వారా వచ్చింది. ఫేస్బుక్లో మమ్మీ ప్రొఫైల్లో ఎవరు చూసి అప్రోచ్ అయ్యారు అప్పుడు. సో అప్పుడు ఫస్ట్ అనుకున్న వద్దు ఈ ఫీల్డ్ మనకొద్దు ఎందుకులే అని. కానీ వాళ్ళు ఒకసారి జస్ట్ రండి ఆడిషన్ చేయండి అని అన్నారు. ఆడిషన్ చేశాక నాకు ఆ హై వచ్చింది కెమెరా ముందు. అంటే యాక్ట్ చేసి ఆ హై చాలా వేరే ఉండే. అంటే హై కూడా చెప్పకూడదు, హై ఇస్ మేబీ అ వెరీ రాంగ్ వర్డ్, బట్ ఆ ఆనందం నేను ఎప్పుడు మళ్ళీ నాకు ఇప్పటికీ జస్ట్ కెమెరా ముందే అది వస్తుంది, మళ్ళీ బయట అది రాదు. ఇక్కడ కూడా కెమెరా ముందే ఉన్నాను. అందుకే ఇంత ఆనందంగా ఉన్నాను. జనరల్గా ఏంటంటే మీరు ఇందాక అన్నారు కదా ఈ ఫీల్డ్ ఎందుకులే అని చెప్పేసి, అంటే జనరల్గా తెలుగులో ఈ ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. అంటే వన్స్ కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిన తర్వాత ఏముండదు, వచ్చే వరకు కొంచెం భయపడతారు అంతే. బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత లోపల బయట చెప్పినట్లు ఏమీ జరగదని చెప్పి ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది. తెలిసిన తర్వాత రియలైజ్ అవుతారు విన్నయన్ని నిజాలు కాదు అని చెప్పేసేసి. అవునా కాదా? వెరీ ట్రూ అండి. యా. అండ్ వన్స్ మీరు ఆడిషన్కి వచ్చారు, ఇమీడియట్గా సెలెక్ట్ అయిపోయారా? యా. ఓకే. చాలా నెగటివ్ క్యారెక్టర్ కాదు, పాజిటివ్ క్యారెక్టర్ కాదు, ట్రెండీ అప్పుడున్న ఆ అమ్మాయి ఎలా ఉండాలో అలాంటి క్యారెక్టర్. అంటే ఒక సెక్యూరిటీ చూసుకునే అమ్మాయి అనుకోవచ్చు. యుఎస్ వెళ్ళాలి తనతో పాటు, అంటే ఆ అబ్బాయికి కూడా తను ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అనే అనుకుంటుంది ఆ అమ్మాయి, మంచి అమ్మాయి. కాకపోతే ఏంటంటే అక్కడ తనేమో ఇక్కడే ఉండాలనుకునే అబ్బాయి, తిని అక్కడికి వెళ్ళాలి అనుకునే అమ్మాయి. బాగుంటది మీ క్యారెక్టర్ కూడా. కొంతమంది అది నెగిటివ్ గా తీసుకోవచ్చు కానీ బట్ ఇట్ ఈస్ నాట్ నెగిటివ్. ఇప్పుడు అయ్యో చాలా నెగిటివ్ గా తీసుకున్నారు, నన్ను చాలా తిట్టుకున్నారు. నో నేను మూవీ చూసిన తర్వాత అనుకున్నాను ఇప్పుడున్న అమ్మాయిలానే ఆలోచించింది. ఎవరు తన వుడ్బీని కూడా మంచి లైఫ్ ఇవ్వాలి, సెటిల్ చేయాలి అని ఎంతమంది చూస్తారు? సో మీరు అది చూసారు. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను ప్రియా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరే చాలా తక్కువ జనాల్లో మీరు వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ. జనరల్గా ఏంటంటే నేను ఏదైనా కానీ ఆ ప్లేస్లో ఉండి ఆలోచిస్తాను అనమాట, ఏదైనా ఆలోచించేటప్పుడు. సో అందుకని ఆ ఫీల్ని నేను ఫీల్ అవుతాను. అండ్ మీ దగ్గరకు వచ్చేసరికి వన్స్ ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నప్పుడు పేరెంట్స్ వెంటనే యాక్సెప్ట్ చేశారా? అవునండి, మై పేరెంట్స్ ఆర్ వెరీ వెరీ సపోర్టివ్. పేరెంట్స్ కూడా అదే అన్నారు, దట్ ఇది ప్రొఫెషన్ లానే చూడాలి, నీ ఇంటెగ్రిటీ ఎప్పుడు నువ్వు లూజ్ అవ్వకూడదు, నీ డిసిప్లిన్ నీ హార్డ్ వర్కే ముందుకు తీసుకెళ్ళాలని. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? సో మా ఫాదర్ ఒక బిజినెస్ మ్యాన్ అండి, అమ్మ హౌస్ వైఫ్. ఓకే. అంటే అమ్మ ప్రొఫైల్లో చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేశారు అంటే అమ్మ కూడా ఏమన్నా సంథింగ్ మూవీ? అయ్యో కాదు, అది జస్ట్ ఫేస్బుక్లో ర్యాండమ్గా మమ్మీ ప్రొఫైల్లో నన్ను చూశారు. ఇండస్ట్రీలో అసలు ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు? అసలు ఎవ్వరు లేరు. కానీ ఎవరు లేకుండానే మీరు ఇంత బాగా యాక్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా కానీ మేబీ ఎవరైనా బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఫ్యామిలీస్లో ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి అనుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేబీ ఉన్నాయండి, కానీ నాకు జెన్యూన్లీ ఇండస్ట్రీలో ఎవరు తెలీదు. నేను ఇక్కడ జస్ట్ ఒక
17-year-old జస్ట్ ఇలానే వచ్చేసాను నేర్చుకుంటూ. ఏం చదువుకుంటున్నారు హుషారు మూవీ టైంలో మీరు? నేను గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్. ఓకే. ఆ తర్వాత కంటిన్యూ చేశారా స్టడీస్? చేయలేదు. ఎందుకండి పాపం మూవీస్ లోకి రాగానే స్టడీస్ అలా పక్కన పెట్టేస్తారు. అయ్యో కాదండి, నేను చదువుకున్న కాలేజ్ అది చాలా స్ట్రిక్ట్. నేను బెంగళూరులో చదువుకునేదాన్ని, క్రైస్ట్ కాలేజ్ అని. సో మాకు 85% అటెండెన్స్ కంపల్సరీ. సో అప్పుడు ఏమైందంటే నేను షూట్తో పాటు కాలేజ్ మేనేజ్ అస్సలు అవ్వలేదు. సో ఫస్ట్ అనుకున్నా సరే షూట్ ఫినిష్ చేసి మళ్ళీ వెళ్ళి కాలేజ్ ఫినిష్ చేస్తానని. కానీ దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వస్తూనే ఉన్నాయి. దెన్ ఐ రియలైజ్ దట్ ఓకే దిస్ ఇస్ మై ప్యాషన్, సో లెట్ మీ మూవ్ టువర్డ్స్ దిస్ అని. ఇండస్ట్రీకే వెళ్ళకూడదు అనుకున్న ఒక అమ్మాయి స్టడీస్ ని కూడా పక్కన పెట్టేసేసి దిస్ ఈజ్ మై ప్యాషన్ అనే ప్లేస్ కి వెళ్ళిపోయింది. అంటే నేను ఇప్పటికీ అది చెప్పలేనండి, ఎలా చెప్పాలో. కానీ ఆ కెమెరా ముందు అది పిచ్చి, నాకు అది పిచ్చి ఎక్కేసింది, ఇంకేం చేయలేము. అది మీ హై మూమెంట్ అని ఆల్రెడీ ఇందాకే చెప్పారు. సో ఐ అండర్స్టూడ్. కెమెరా ముందుకు వెళ్ళగానే ప్రియా అనే పర్సన్ మారిపోయింది. అబ్సల్యూట్లీ మారిపోయింది, చంద్రముఖిలో మారిపోయింది. కెమెరాని ఎవరైనా ఇండస్ట్రీ నుంచి కాల్ రాగానే నెక్స్ట్ టైం అంట, అప్పుడు చూద్దాం రియాక్షన్. కాల్ రాగానే కెమెరా పెట్టగానే ఆ కళ్ళల్లో ఆ ఎక్స్ప్రెషన్స్ అలా ఇలాంటి ఎప్పుడైనా జరిగాయా? అంటే ఓవర్ క్యూరియస్ గా అయిపోయింది. ఇప్పటి వరకు జరగలేదు. ఓకే, కానీ అది తెలియదు. కానీ బట్ మీ విషయంలో మటుకు మేము ఒక చోట మాత్రం నిజంగా ఫ్లాట్ అయిపోయాము. అంటే ముఖ చిత్రం టైంలో డ్యూయల్ క్యారెక్టర్ చేశారు కదా, అందులో మీరు ఫస్ట్ ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, ఒక మంచి బ్రాహ్మణ్ అమ్మాయి. అఫ్ కోర్స్ మీరు బయట కూడా బ్రాహ్మణేలే. ఇక్కడ బ్రాహ్మణ్ ఎలా ఉంటదంటే బేసిక్ గా కొంచెం లైక్ మంచి, అంటే సిటీస్ కి టౌన్స్ కి ఒక డిఫరెన్స్ వచ్చేసి, టౌన్ కూడా కాదు, కంప్లీట్ గా విలేజ్ అనుకోవచ్చు. రైట్. మీరు మీ ఫాదర్ క్యారెక్టర్ చేసిన పర్సన్, మీతో పాటు మీ మేనత క్యారెక్టర్ చేసిన శృతి గారు, అండ్ అలాంటి విలేజ్ లో ఉన్న అమ్మాయిని తీసుకువెళ్ళి అలాంటి హీరోకి ఇవ్వడం, అసలు ఎవ్వరికి అది ట్విస్ట్ మూవీ ఫైనల్ వరకు అసలు తెలియదు కదా. అవునవును. నాకు డౌట్, మూవీ స్టార్టింగ్ మీరు స్మోక్ చేస్తారు, నిజంగానే చేశారా ప్రియా గారు? అవును, కెమెరా కోసం చేయాలి. ఎలా చేశారండి అలవాటు లేకుండా? కెమెరా కోసం చేయాలి. అవునా? సినిమా ఇంట్రడక్షన్ లోనే ఆ కోర్ట్ సీన్ లో మీరు స్మోక్ చేస్తూ ఉంటారు కదా, నాకు ఎంత బాగా గుర్తుంది చూడండి ఒకసారి. మెమరీ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. కాకపోతే ఏంటంటే ఏం గుర్తుండవు అని చెప్పేసి నా ఫీలింగ్. యాక్చువల్ గా సినిమాకి సంబంధించి మాత్రం అన్ని గుర్తుంటాయి. అదొకటి, లాస్ట్ లో ఈ హ్యాండ్ యూజ్ చేస్తారు. ఎంత ప్రశాంతంగా హీరోని చంపేసేద్దామని చెప్పి పిచ్చి కొట్టి లాస్ట్ లో కుక్కర్ విజిల్, అది నా ఫేవరెట్ సీన్. నేను ఎంత ఎక్సైటెడ్ గా తిన్నానో తెలుసా. ఇంకా తేయండి తిన్నారా అక్కడ? అవునా? నేను ఏదో సీన్ కోసం ఏదో 2 ముద్దలు తిన్నారు. అయ్యో కాదు, లెఫ్ట్ హ్యాండ్ తోటి. నేను యాక్చువల్లీ రియల్ లైఫ్ లో లెఫ్ట్ హ్యాండ్. రియల్ లైఫ్ లో మీరు లెఫ్ట్ హ్యాండ్? అవునవునవును. ఓకే. యా, సో అది దోస్ ఆర్ వెరీ చిన్న నువాన్సెస్ మా డైరెక్టర్ ఇంకా సందీప్ రాజ్ గారు అనుకున్నారు. మీరు నోటీస్ చేశారు, అది నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. అయ్యో డెఫినెట్ గా కదా, ఎందుకు నోటీస్ చెయ్యము. అక్కడ అందులో ఆ మూవీలో మీ క్యారెక్టర్ చాలా బాగుంది. మీరు ఇందాక స్టూడియోకి వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని కూర్చోబెట్టి ముఖ చిత్రం అంటున్నా. ఇదేదో వీరాంజనేయులు విహారయాత్ర మూవీ ప్రమోషన్ అనుకోరు, లైక్ మొత్తం అందరూ ముఖ చిత్రం గురించి మాట్లాడుతున్నాం. ఏముందిలేండి, మన అనురాగ్ గారే కదా, తిట్టుకున్నారు, అంత పట్టించుకోకూడదు. అంటే నేను మూవీ కోసం మాట్లాడట్లేదు, ప్రియా కోసం మాట్లాడుతున్నాను యాక్చువల్గా. బికాజ్ ఏంటంటే ఆ మూవీలో డ్యూయల్ రోల్ చేయడం అండ్ మీ పళ్ళ వరుస కూడా ఆ సైడ్ నవ్వినప్పుడు బేసిక్గా పన్ను మీద పన్ను ఉంటుంది కొంతమందికి, బట్ మీకు అలా ఛాన్స్ కూడా లేదు, కొంచెం సైడ్ డిఫరెంట్గా వస్తే నేను అది ఆ మూవీ కోసం మీరు అలా పెట్టించుకున్నారేమో అని చెప్పేసి అనుకున్నాను. పెట్టించుకున్నాము మేము మొత్తం డెంటల్, అంటే సెకండ్ క్యారెక్టర్ కోసం. ఫస్ట్ క్యారెక్టర్కి సెకండ్ క్యారెక్టర్కి డిఫరెన్స్ కనిపించాలని ఫస్ట్ క్యారెక్టర్కి నార్మల్ టీత్ పెట్టుకున్నాము, కానీ సెకండ్ క్యారెక్టర్కి ఆర్టిఫిషియల్ టూత్ యాడ్ చేసాము. ఓకే. యా, సో మొత్తం షూట్లో ఆర్టిఫిషియల్ టూత్ ఉంది.
అవునా? ఓకే. కానీ ఇప్పటికి కొంచెం మీ టూత్ అలానే అనిపిస్తుంది. ఇప్పుడు తీపిచ్చేసాను. తీపిచ్చేసారా? షూట్ తర్వాత ఇమీడియట్ గా తీపిచ్చేసాను. బట్ అయినా కానీ ఆ స్మైల్ మీ పళ్ళ వరుస చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే. అండ్ మీ తర్వాత లైక్ అంటే ముఖ చిత్రం గురించి పక్కన పెట్టేద్దాము. ఆల్మోస్ట్ ఇప్పటికి మీరు ఒక 10 ప్రాజెక్ట్స్ చేసుంటారా? ఒక 8, 9 ఇప్పుడు 10th ప్రాజెక్ట్ నడుస్తుంది. 10th ప్రాజెక్ట్ నడుస్తుంది. కానీ 8, 9 ప్రాజెక్ట్స్‌లో మీకు రికగ్నైజేషన్ వచ్చిన ప్రాజెక్ట్స్ ఎన్ని అనుకోవచ్చు? నాకు రికగ్నిషన్ వచ్చిన ప్రాజెక్ట్స్ హుషారు, శుభలేఖలు, ముఖ చిత్రం, ఇప్పుడు వీరాంజనేయులు విహారయాత్ర. వీరాంజనేయులు విహారయాత్ర. యాహ్! కానీ వీరాంజనేయులు విహారయాత్ర జనరల్‌గా నేను చెప్పాలి అంటే అది నేను ఫస్ట్ అసలు ఇంత సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తది అనుకోలేదు. అసలు ఫస్ట్ వీరాంజనేయులు విహారయాత్రలో నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. లుక్ చాలా అసలు మొత్తం చేంజ్. ఎందుకంటే వీరాంజనేయులు విహారయాత్ర కొంచెం చూసిన తర్వాత ఆల్మోస్ట్ 15 మినిట్స్ అయిన తర్వాత తిను ప్రియా వడ్లవాణి కదా అని అప్పుడు గుర్తొచ్చారు మీరు నాకు. అంటే నాకు అసలు అర్థం కాలేదు మీ లుక్. జనరల్‌గా ఎందులో అయినా కానీ మీరు కొంచెం ట్రెండీగా చాలా లైక్ ఒక రకంగా చెప్పాలి అంటే కొంచెం హాట్‌గా కనబడతారు. బట్ ఇందులో చేస్తే కంప్లీట్‌గా నేను అమ్మాయినే కదండీ ఎందుకండి సిగ్గుపడుతున్నారు? వచ్చేస్తుంది. సో ఇందులో చూస్తేనేమో కంప్లీట్‌గా ఒక ట్రెడిషనల్ అమ్మాయి, ఒక బ్రదర్‌తో అంటే మన ఇంట్లో అమ్మాయి, ఒక బ్రదర్‌తో ఎప్పుడు గొడవ పడుతూ సేమ్ అంటే అనురాగ్ గారి రియల్ క్యారెక్టర్ మీ దగ్గర ఐ మీన్ ఆయన లైఫ్‌లో తను వాళ్ళ సిస్టర్ ఎలా అయితే కొట్టుకుంటారో అవన్నీ అప్లై అవునవును. చేశారు. అలా దాంతోనే ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు రాశారు. తిరుపతి వెళ్ళిన ట్రిప్‌ని ఆ, సినిమా తీసేసి ఆయన హిట్ కొట్టేశారు. కాకపోతే మీ క్యారెక్టర్ ఇందులో కూడా ఎలా అంటే లైక్ అప్పటికప్పుడే సేమ్ మన ఫ్యామిలీస్‌లో ఎలా జరుగుతుందో అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు కొట్టేసుకొని, తిట్టేసుకొని కొంతసేపటికి కాంప్రమైజ్ అవుతారు. పర్సనల్స్ అన్నీ బయట పెట్టుకొని మార్నింగ్ గొడవ పడతారు. ఈవినింగ్ దాబాకి వెళ్ళిపోయి ఇద్దరు ఏదో ఒక చిన్న ఐస్ క్రీమ్ దగ్గర మీ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటారు. ఫన్నీ అనిపిస్తాయి కదా అవన్నీ లైక్ అంటే ఎవరైనా ఇప్పుడు మేము చూస్తున్నప్పుడు నిజంగా మనం కూడా చిన్నప్పుడు ఇవన్నీ చేసాం కదా. అవును. అంటే నాకు స్టోరీ విన్నప్పుడు నచ్చింది ఇదే అండి. రిలేటబిలిటీ అంటే మన రియాలిటీకి ఎంత క్లోజ్ అంటే మనం నిజంగా అరే ఇది మన ఇంట్లో కూడా అవుతుంది కదా, మనం కూడా ఇలానే చేసాం కదా, లేకపోతే అరే మనం పక్కింట్లో కూడా ఇది చూసాము. సో అది నాకు చాలా చాలా నచ్చింది. అనురాగ్ చాలా బాగా రాశారు. చాలా మందికి ఏంటంటే అది చూసినప్పుడు రియల్ లైఫ్‌లో చాలా మంది ఫేస్ చేసేవి అవన్నీ. ఒక అమ్మ, నాన్న, బామ్మ ప్రతి ఇంట్లో బామ్మో, తాతయ్యో ఉంటారు. అండ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎక్కడైనా ఉంటారు. లేకపోతే సిస్టర్ అండ్ సిస్టర్ అది సిబ్లింగ్స్ ఎవరి మధ్యనైనా ఇలాంటి గొడవలు కామన్. కాకపోతే బ్రదర్ అండ్ సిస్టర్ కాంబినేషన్ అది వండర్‌ఫుల్‌గా ఉంటదనమాట. కాదండి, కానీ ఈవెన్ విత్ రాగ్ నిజంగానే హీ ఈజ్ లైక్ మై బ్రదర్ ఇప్పటికీ. అంటే ఆ 4-5 మంత్స్లో చాలా మంచి బాండ్ అయ్యి అందరితో టీమ్ వెరీ నైస్ టీమ్ అండి, వెరీ సపోర్టివ్ టీమ్. అండ్ ఇప్పటికీ నిజంగానే మేము ఇద్దరం ఏదో ఒకటి చేస్తూ ఉంటాము, ఇరిటేట్ చేయడం ఒకళ్ళొకళ్ళని. కానీ ఈజ్ జెన్యూన్లీ లైక్ మై బ్రదర్. ఫన్నీ అంటే సెట్‌లో ఎన్ని మంత్స్ జరిగింది షూట్ ఇది? షూట్ అండి టుక్ అ స్పాన్ ఆఫ్ 5 months. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది, 5 ప్రైమరీ యాక్టర్స్ ఉన్నారు. అందరివి ఒకేసారి డేట్స్ కావాలంటే అది కొంచెం కష్టమయ్యేది. సో అందరి డేట్స్ అలా, సో ఒక మంత్లో 10 days, ఒక మంత్లో 5 days, అలా 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 అని డేట్స్ ఒక అడ్జస్ట్ 4-5 monthsలో ఫినిష్ చేసాము. కానీ మీరు జనరల్‌గా అంటే ఈ క్యారెక్టర్ కోసం ఇమ్మీడియేట్‌గా ఒప్పుకున్నారా? ఇమ్మీడియట్గా ఒప్పుకున్నా. అవునా? యా ఇమ్మీడియట్ అంటే ఇమ్మీడియట్. నేను అప్పుడు ఒక ట్రిప్లో ఉండే, నేను ఒక సోలో ట్రిప్కి వెళ్ళాను. అక్కడ నాకు స్క్రిప్ట్ వచ్చింది. సో అక్కడ ఒక రోజు జస్ట్ ఇలా అది డ్రీమ్ లైక్ ఉంటుంది కదా, ఒక మౌంటైన్స్ ఉన్నాయి, మౌంటైన్స్ దగ్గర కూర్చొని జస్ట్ నా హాట్ వాటర్ తాగుతూ మొత్తం స్క్రిప్ట్ చదువుకుంటూ ఐ గాట్ సో ఎక్సైటెడ్. ఇమ్మీడియట్గా ఐ వాజ్ లైక్ కావాలంటే నేను ఇప్పుడే ట్రిప్ కట్ షార్ట్ చేసి వచ్చేస్తా, కానీ నేను ఇది చేస్తున్నాను అని. కానీ అనురాగ్ గారిని ఎప్పుడైనా అడిగారా? ఈ ప్రాజెక్ట్ కోసం మీరు నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పి? అడగలేదు. అంటే మిమ్మల్ని ఇంత అంటే జనరల్‌గా మీరు వేరే లైక్ అంటే కమర్షియల్ హిట్స్ మీకున్నాయి మంచి హీరోయిన్‌గా. కానీ ఏంటంటే ఇందులోకి మీరే లైక్ అంటే చాలామంది ఇప్పుడు
చాలా మంది వస్తున్నారు. ఇది బిగినింగ్‌లో చిన్న ప్రాజెక్ట్‌గానే స్టార్ట్ చేసినట్టు ఉన్నారు. సో, మిమ్మల్నే తీసుకోవడానికి ఏదైనా స్పెషల్ రీజన్ ఏదైనా ఉందా అని? అది అనురాగ్ గారిని అడగాలి, నాకు తెలీదు. మీరు ఒక్కసారి కూడా అడగలేదైతే? అడగలేదు, నాకు భయం అడగాలంటే. నేను అడగలేదు. ఎందుకండి భయం? పాపం అనురాగ్ గారు ఎంత సాఫ్ట్‌గా అరే ఆయన చాలా సాఫ్ట్, నాకు జనరల్ గానే జస్ట్ భయం ఉంటుంది అన్నిటికీ. ఓకే. నేను ఇంకా మిమ్మల్ని చూసి డైరెక్టర్స్ భయపడతారేమో అనుకుంటున్నాను. నో? ఓకే. ముఖ చిత్రంలో మీరు హీరోని కొట్టిన కొట్టుడికి మీ మీద ఇండస్ట్రీలో ఎంతమంది అమ్మో ఈమె జోలికి వెళ్ళకూడదు అని చెప్పి అనుకున్నారు. అంత బిలీవబుల్ గా చేశానంటే థ్యాంక్ యూ. డెఫినెట్ గా కదా, ఆ జెంట్స్ ఎవరైనా భయపడాల్సిందే మీరు కొట్టిన కొట్టుడికి. కాకపోతే భయపడాలి. కొట్టి అలా పడుకోబెట్టి ఫినిష్ అనుకున్నా, పడుకోబెట్టి చక్కగా ఇలా ఇలా కలుపుకొని పెద్ద పెద్ద ముద్దలు తింటున్నారు చూసారా, అక్కడ అనిపించింది మహాతల్లి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఇప్పటికి మీరు వచ్చి 2018లో వచ్చారు. దగ్గర దగ్గర 6 ఇయర్స్ అయిపోయింది, 6 to 7 ఇయర్స్ అయిపోయింది. సో 6 to 7 ఇయర్స్లో ఇండస్ట్రీలో లైక్ అంటే కొన్ని రూమర్స్ ఉంటాయి, తెలుగు అమ్మాయిలకి తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా ఆఫర్స్ ఉండవు అని చెప్పేసి. అండ్ మీ విషయంలో ఎలా ఏదైనా ఎప్పుడైనా అలా ఫేస్ చేశారా మీరు? నిజంగా చెప్పాలంటే అండి, ఇప్పుడు మారుతుంది. కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు, వాళ్ళు వెరీ పర్టికులర్ దట్ వాళ్ళకి తెలుగు అమ్మాయిలే కావాలని. సో దట్ ఈస్ ఓపెనింగ్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ అవెన్యూస్ ఫర్ అస్ అండ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. కొత్త డైరెక్టర్స్ అంతే అడుగుతున్నారా? కొత్త డైరెక్టర్స్ నిజంగా అడుగుతున్నారు, కానీ కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే ఫస్ట్ మూవీకి తెలుగు అమ్మాయిలు కావాలి, కానీ నెక్స్ట్ మూవీ నుంచి మళ్ళీ పెద్ద హీరోయిన్లకి వెళ్ళిపోతారు. అది కొన్నిసార్లు కొంతమంది, అది నేను చూసాను. కానీ మార్పు అయితే వస్తుందండి, స్లోలీ మార్పు వస్తుంది. అది మంచిదే, అది మంచి మార్పు. సో మనం వీ షుడ్ జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ కమింగ్. బికాజ్ ఇప్పుడు మలయాళంలో కానివ్వండి, తమిళ్లో కానివ్వండి, వాళ్ళ లాంగ్వేజ్ అమ్మాయిల్ని ప్రిఫర్ చేస్తుంటారు. కన్నడలో కానివ్వండి, ఎక్కడైనా కానీ. కాకపోతే ఒక తెలుగులోకి వచ్చేసరికి తమిళ్, మలయాళం, కన్నడ, బాంబే హీరోయిన్స్ అందరినీ పెట్టుకుంటారు, కానీ తెలుగు హీరోయిన్స్ అనేవాళ్ళు చాలా తక్కువ కనబడుతూ ఉంటారు. కాదండి, కొత్త డైరెక్టర్స్ అయితే నిజంగా కొత్త డైరెక్టర్స్, ఈ కాలం కొత్త డైరెక్టర్స్ అందరికీ వాళ్ళు వెరీ పర్టికులర్గా తెలుగు అమ్మాయిలు చూస్తున్నారు. ఇంకా చాలా తెలుగు అమ్మాయిలకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో తచ్చుకో ఈవెన్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా మనం చూస్తే, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా బయట ప్లేస్ నుంచే వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఇప్పుడు తెలుగులో మంచి రికగ్నైజేషన్స్ ఉన్నాయి. ఒకప్పుడు చూసుకుంటే 80sలో 70s 80sలో 90sలో చూస్తే క్యారెక్టర్ ఆర్టిస్టులు కానివ్వండి చాలామంది తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు, హీరోయిన్స్ కానివ్వండి. కాకపోతే ఇప్పుడు డేస్ గడిచే కొద్దీ మ్యాక్సిమం చెన్నై నుంచి తెచ్చేవాళ్ళు, కానీ ముంబై నుంచి ఎక్కువ ఉండేవాళ్ళు కాదు అప్పట్లో. బట్ ఇప్పుడు ఎవరిని కదిలించినా కానీ షీఈస్ ఫ్రమ్ ముంబై, షీఈస్ ఫ్రమ్ ఢిల్లీ, ఇలా ఉంటుంది. ఈవెన్ మిమ్మల్ని కూడా నేను ఫస్ట్ తెలుగు హీరోయిన్ అనుకోలేదని చెప్పాను కదా హుషారులో చూసినప్పుడు. తర్వాత ముఖ చిత్రం తర్వాత ఎవరు అని చెప్పేసి సెర్చ్ చేస్తే ప్రియా వడ్లమాని అని ఉంటే మీ ప్రొఫైల్ చూసి ఓ తెలుగు అమ్మాయి అనుకున్నాను అప్పుడు. మొన్న అనురాగ్ గారితో అదే అడిగాను నేను, తెలుగు అమ్మాయిని తీసుకోవడానికి రీజన్ ఏంటి సార్ అంటే ఆయన ఏదో రీజన్ చెప్పుకొచ్చారు. అంటే ఆబ్వియస్లీ అండి, తెలుగు అమ్మాయిలకి లాంగ్వేజ్ తెలుసు, నేటివిటీ ఉంటుంది, సీన్స్ అర్థం ఈజీ, ఇంకా బెటర్గా అర్థం చేసుకోవచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, క్యారెక్టర్ది గ్రిప్ వచ్చేస్తుంది తొందరగా. సో అవన్నీ బెనిఫిట్స్ ఎనీవేస్ ఉంటాయి, లాంగ్వేజ్ వస్తే ఆ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఐ థింక్ మేబీ దట్ వాజ్ ద రీజన్ అనురాగ్ ఆల్సో చూస్ ద తెలుగు గర్ల్. కానీ ప్రియా గారు జనరల్గా ఇంకొక క్రిటిక్ కొంతమంది ఎలా క్రిటిసైజ్ చేస్తారంటే, తెలుగు అనేసరికి తెలుగులో తెలుగు అమ్మాయిలను ఎందుకు తీసుకోరు అంటే వాళ్ళు కమిట్మెంట్స్ ఇవ్వరు అందుకే తీసుకోము అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అందుకే తీసుకోరేమో అని చెప్పేసి కూడా అంటారు. నిజంగానే అంటే మీరు ఆల్రెడీ హీరోయిన్గా ప్రాజెక్ట్స్ చేసి ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి, ఎప్పుడైనా కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశారా? టచ్ వుడ్ నేను యాక్చువల్లీ ఫేస్ చేయలేదు. ఉంది, అది నేను ఐ కాంట్ లై అబౌట్ ఇట్, ఉంది. కానీ ఇప్పుడు అదే మళ్ళీ కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు, వాళ్ళతో మార్పు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు సినిమా పిచ్చితో వస్తున్నారు. అంటే నాట్ సేయింగ్ దట్ ఇప్పటి వరకు ఉన్న వాళ్ళకి సినిమా పిచ్ లేదని, కానీ అదొక బాటర్ సిస్టమ్ అయిపోతుంది కొంతమందికి. కానీ ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి జస్ట్ వాళ్ళ సినిమా పిచ్చితో వస్తున్నారు. సో అది తగ్గుతుంది. జనరల్గా ఏంటంటే ఎస్, ఇప్పుడు వచ్చే యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఒక ప్యాషన్తో వస్తున్నారు.
లైక్ అంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా అఫ్కోర్స్ ఇంతకుముందు సీనియర్ డైరెక్టర్స్ కూడా ఒక అదే ప్యాషన్తో వచ్చిన వాళ్ళే. కాకపోతే వాళ్ళ మీద కొన్ని రూమర్స్ ఉన్నాయి. అవి నిజం కాదు అన్నది మనకు తెలీదు గానీ, బట్ ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరిని కూడా చూస్తుంటే యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా డెఫినెట్‌గా వాళ్ళు చాలా కష్టపడి అంటే బిగినింగ్‌లో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసి, వెబ్ సీరీస్ తీసి, ఇప్పుడు వెబ్ ఫిల్మ్స్ తీసి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేసి, సో వాళ్ళకి ఆ బిగినింగ్ నుంచి ఈ హీరోయిన్స్ తోటి, వీళ్ళతోటి ఫ్రెండ్లీగా వీళ్ళంతా ఒక జర్నీ చేసి వస్తారు కదా! సో ఆటోమేటిక్‌గా ఎలా అయిపోతుందంటే ఇండస్ట్రీలో వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయి ఉండడం వల్ల నిజంగానే చాలా ప్రొఫెషనల్‌గా జరుగుతుంది ఇప్పుడు ఇండస్ట్రీ. అవును, డెఫినెట్లీ. కాకపోతే తెలియని వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఇండస్ట్రీని ఇప్పటికీ ఇండస్ట్రీ ఒక ఆఫర్ వచ్చింది వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా అబ్బా! సినిమా ఇండస్ట్రీ అంత చెత్త ఉండదు, దానికి మాత్రం వెళ్ళకూడదు అంటున్నారు. కానీ ఇక్కడ అందరూ ఎంత బాగుంటున్నారు అనేది నిజంగానే బయట తెలీదు. అంటే ఒక మాట చెప్పాలంటే అండి, దిస్ ఈస్ ద వెరీ 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 సాడ్ ట్రూత్. బట్ అమ్మాయిలకి ఎక్కడ సేఫ్ కాదు. అది సినిమా ఇండస్ట్రీ అయినా వేరే ఇండస్ట్రీ అయినా ఏ ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ లేవు అమ్మాయిలకి. మనం ఏం చేయలేము. అంటే మనం ఇట్ ఈస్ వెరీ సాడ్. ఇప్పుడు క్యాల్కటాలో కూడా ఒక పెద్ద కేసు చాలా అయింది. అసలు అది మనం మాట్లాడుకోవడానికి కూడా చాలా బాధాకరమైన విషయం. అది ఒక డాక్టర్ని అలా చేశారు అంటే అది కూడా వర్కింగ్ ప్రమిసెస్లో. అది సో ఎక్కడ లేదు, ఎక్కడ చూసినా ఇవన్నీ ఉన్నాయండి. నేను ఎప్పుడు చెప్పేదాన్ని, మమ్మల్ని బతకనివ్వండి, మమ్మల్ని ప్రశాంతంగా పని చేయనివ్వండి, హ్యాపీగా ఉండనివ్వండి అని. మార్పు వస్తుంది, జస్ట్ ఫింగర్స్ క్రాస్డ్, అండ్ మన దారి మనం చూసుకుంటూ వెళ్ళాలి అంతే. జనరల్గా నిజంగానే బాగన్నారు, మమ్మల్ని బ్రతకనివ్వండి, మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి అంటే వెనకాల మాట్లాడే వాళ్ళని ఇంకా ఆపేసేయమని చెప్తున్నారు. ఎవరి లైఫ్ని ఎవ్వరు జడ్జ్ చేయకూడదు, ఎందుకంటే ఎవరు మనల్ని వచ్చి చూసుకోవట్లేదు. కరెక్ట్. ఎవరి పూరి జగన్నాథ్ గారు అన్నట్టు ఎవరి ఆట వాళ్ళదే అన్నట్టు జరిగిపోతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ పడే స్ట్రగుల్స్ ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్ అయినా కానీ ఏం చేసి వచ్చిందో అన్న మాటలు వెనకాల వినబడుతున్నాయి. అదే అవి ఉంటాయి. అది మనం చేసినా చేయకపోయినా ఉంటాయండి. మనం ఏం చేయలేము, వదిలేయాలి అంతే. ఎందుకంటే దోస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు టాక్. మనం మంచి చేసినా చెడ్డ చేసినా వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు, వినకూడదు. బట్ ప్రియా గారు వన్స్ ఇండస్ట్రీకి వచ్చి కొన్ని రోజులు అయిన తర్వాత ఎప్పుడైనా మీకు అనిపించిందా, అబ్బా ఇంకా చాలు, నాకు ఇండస్ట్రీ వద్దు, నేను ఉండలేను ఇక్కడ అని చెప్పి? లైక్ అంటే ఆఫర్స్ విషయంలో కానీ వెనకాల ఇలా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతున్నారని కానీ ఎప్పుడైనా అనిపించిందా? కాదండి, ఎందుకంటే ఐ న్యూ హౌ హార్డ్ వర్కింగ్ ఐ యామ్. మై ఫ్యామిలీ న్యూ దట్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ద రైట్ వే, ఇన్ ద రైట్ పాత్. సో వాళ్ళకి ఎప్పుడు ట్రస్ట్ ఉండే, నాకు నా పైన ట్రస్ట్ ఉండే దట్ నేను సాధిస్తా, స్లోలీ సాధిస్తా, కానీ సాధిస్తా. టైం విల్ కమ్, ఇట్ విల్ కమ్. ఓకే. అండ్ మీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే ఏం చెప్తారు మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇంతసేపు థింక్ చేస్తున్నారు అంటే ఆలోచిస్తున్నా దేన్ని చెప్పాలి. ఇంత మంచి జరిగింది. బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే అండి, ఐఎమ్ గెటింగ్ మూవీస్ ఫార్ మై పర్ఫార్మెన్స్. ఇప్పుడు వస్తున్న ఈ లాస్ట్ 2-3 yearsలో అన్ని ప్రాజెక్ట్స్ నాకు వస్తున్నవి ఓన్లీ అండ్ ఓన్లీ నా పర్ఫార్మెన్స్ వల్ల. సో అది నాకు చాలా పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మీకు ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఎస్. ఓకే. అండ్ మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫేస్ చేసిన ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఏదైనా చెప్తారా? అని చెప్పేసి ఇలాంటి సిచ్యువేషన్ నేను నా లైఫ్లో ఫేస్ చేస్తాను అనుకోలేదు అన్న అలాంటి సిచ్యువేషన్ ఏదైనా జరిగిందా? అవి చిన్నవి ఇటు జరుగుతూనే ఉంటాయి, కానీ అంత పెద్దదేం జరగలేదు దట్ అబ్బా నేను ఇక్కడ ఎందుకు వచ్చానని ఆలోచించడానికి. కానీ చిన్నవి ఏదేదో మామూలుగా అవుతూనే ఉంటాయి. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? నా ఫేవరెట్ డైరెక్టర్ మణిరత్నం గారు, వాసుదేవ్ మేనన్ గారు. ఓకే. వీళ్ళిద్దరిలో ఎవరైనా పిలిచి ప్రాజెక్ట్ ఇస్తే వెంటనే యాక్సెప్ట్ చేసేస్తారా? ఎగురుకుంటూ వెళ్తారా? ఓకే. ఎప్పుడైనా కలిసారా వీళ్ళిద్దరిలో ఎవరినైనా, లైక్ ఏదైనా ఫంక్షన్స్లో కానివ్వండి? ఎప్పుడు కలవలేదు. ఓకే. అండ్ మీరు ఇప్పటి వరకు వర్క్ చేసిన వాళ్ళలో మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు, మీ బెస్ట్ ఫ్రెండ్?
నా బెస్ట్ ఫ్రెండ్ రమ్య పసిపిలేటి అని మా హుషారులో యా మీ తర్వాత మీ ప్లేస్ ని రిప్లేస్ చేశారు. తను నా బెస్ట్ ఫ్రెండ్ ఇండస్ట్రీ. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీరాంజనేయులు విహారయాత్ర సక్సెస్ ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అంటే నాకన్నా మా ఫ్యామిలీ చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది చూస్తుండగానే చాలా అంటే ఇట్స్ వెరీ అమేజింగ్ ఫీలింగ్. యా పేరెంట్స్ చాలా హ్యాపీ ఉన్నారు రెస్పాన్స్ చూసి. రోజు ఒక 20 కాల్స్ వస్తున్నాయి మమ్మీ డాడీకి. అందరు వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తున్నారు, అందరికి చాలా నచ్చుతుంది. సో ఇప్పుడు ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, ఇంటర్వ్యూస్ చూసి ఇంకా ఎక్సైట్ అయిపోతున్నారు పేరెంట్స్. సో అదే నా బిగ్గెస్ట్ సెలబ్రేషన్. ఓకే. అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటండి? సో నేను ఇప్పుడు 2 వెబ్ సిరీస్ కంప్లీట్ చేశానండి. ఒకటి రిలీజ్కి రెడీ ఉన్నాయా? యా రిలీజ్కి రెడీ ఉన్నాయి. ఒకటి నెట్వర్క్ అని, ఇంకోటి సమ్మేళనం అని. ఇంకా దాని తర్వాత మూవీ బ్రహ్మానందం అని ఒక మూవీ చేస్తున్నాను. బ్రహ్మానందం గారు వెన్నెల కిషోర్ గారు కాంబినేషన్. గౌతమ్ గారు, బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు. సో అది నా నెక్స్ట్ మూవీ. ఓకే. అండ్ మీకు చాలా ఫేవరెట్ అంటే ఇలాంటి క్యారెక్టర్ నేను ఫ్యూచర్లో చేయాలి అని చెప్పి మీకు అంటే ఎవ్రీ పర్సన్కి ఎవ్రీ యాక్టర్కి కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి కదా, మీ క్రేవింగ్ ఏంటి? నాకు మురారిలో సోనాలి బెంద్రే క్యారెక్టర్ చేయాలని ఉంది. మళ్ళీ పాటలు ఉండాలి, అవి డాన్స్ ఉండాలి అని. రిలీజ్ చూసారా? అవును. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారా? ఇలాంటి క్యారెక్టర్ మురారి తర్వాత చాలా మంది ఇలాంటి మూవీ మళ్ళీ ఎప్పుడు వస్తుంది, కృష్ణవంశీ గారు మళ్ళీ ఇలాంటి మూవీ ఎప్పుడు చేస్తారు అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అవును. ఓకే. సో అది మీ డ్రీమ్ ప్రాజెక్ట్. అండ్ క్రేవింగ్స్ అంటే గుర్తొచ్చింది, జనరల్గా మీరు హీరోయిన్ కదా, బేసిక్గా అసలు మీరు ఎలాంటి డైట్ తీసుకుంటారు? నేను ఏ డైట్ చేయనండి. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. నిజంగా ఫుడ్ అంటే చాలా ఇష్టం. వెజిటేరియనే కదా, ఫుడ్ అంటే చాలా ఇష్టం. అంటే వెజిటేరియన్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఏమో మాకు తెలియదు వెజిటేరియన్ గురించి పెద్దగా. చాలా ఆప్షన్స్ ఉంటాయి. వెజిటేరియన్ అంటే జనరల్ గా ఇదిగో ఇలా శ్రావణ మాసాల్లో, కార్తీక మాసాల్లో, లేదంటే హెల్త్ బాగోనప్పుడు తింటాం తప్ప మాకు వెజిటేరియన్ గురించి పెద్దగా తెలియదు. మీరు మా ఇంటికి రండి, మిమ్మల్ని వెజిటేరియన్ చేసిస్తా. నన్ను వెజిటేరియన్ చేయడం పక్కన ఉంచితే నేను మిమ్మల్ని నాన్ వెజిటేరియన్ చేసేస్తానేమోనని నా భయం అనమాట. సరే, అసలు నార్మల్గా అంటే లైక్ మామూలుగా మా వాళ్ళు తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను, జనరల్గా ఇలాంటి అమ్మాయి అసలు ఏం తింటది అని చెప్పి తెలుసుకుంటారు? నేను హోమ్ ఫుడ్ తింటానండి, ప్రాపర్గా హోమ్ ఫుడ్ తింటా. నాకు కావాల్సింది తింటా, కానీ హోమ్ ఫుడ్ తింటా. ఐస్ క్రీమ్స్? నాకు స్వీట్స్ నచ్చవు. ఐస్ క్రీమ్ నచ్చదా? అమ్మాయిలు ఐస్ క్రీమ్ అంటే పడి చచ్చిపోతారు కదా. కాదండి, నాకు నచ్చవు, స్వీట్సే నచ్చవు. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ నచ్చవు. బయట ఈవెన్ బర్గర్స్, పిజ్జా, పానీపూరి నాకు చాలా ఇష్టం. పిజ్జాస్, పాస్తాస్ ఏదైనా అంతే, మూడ్ బట్టి తినేస్తాం. బట్ ఏదైనా చాలా లిమిట్ కాదు అంటే ఒక్క జీవితం అండి, ఎంత తినాలంటే తినేసి. అదే కదా, నేను అంతే, ఒక్క జీవితమే కదా అని చెప్పి తింటా. ఈ పూట కొంచెం తింటే రేపు పొద్దున కేజీ పెరుగుతారు. మీరు ఎలా ఉంటారు ఇలాగా? నాది కూడా అదే ఏడుపు, నేను మీతో పాటు అదే ఏడుపులో ఉన్నా. అనిపించట్లేదు. నేను ఇప్పుడు సపోజ్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు నా ముందు కొన్ని స్నాక్స్ పెట్టేసేసి ఇవి తినుకుంటూ ఇంటర్వ్యూ చేయమ్మా అంటే మహాప్రసాదం అని చెప్పి తినుకుంటూ ఇంటర్వ్యూ చేస్తాను. అలా జనరల్గా ఇప్పుడు మీరున్నారు అనుకోండి, అఫ్కోర్స్ తింటారు, బట్ దానికి తగ్గట్టే వర్కౌట్స్ కూడా కంప్లీట్ చేస్తారా? అవును, వర్కౌట్ చేస్తాను. నాకు స్క్వాష్ ఆడడం చాలా ఇష్టం. సో స్క్వాష్ ఎలా ఆడతాను, యాక్టివ్ ఉంటా. ఇంకేం కావాలి, మంచి మంచి కట్టుబాట్లు. ఎనీవేస్ బాగుంది ప్రియా గారు, లైక్ అంటే ఒక మంచి హీరోయిన్, మంచి ఇంటర్వ్యూ అండ్ చాలా బాగుంది. ఎనీవేస్ మళ్ళీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ వీరాంజనేయులు విహారయాత్ర మూవీ. అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్ 2 రిలీజ్కి ఉన్నాయి అండ్ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి కాబట్టి ముందు ముందు ఇంకా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. మీరు కోరుకున్నట్లుగానే మణిరత్నం గారితో, గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారితో ఒక డెఫినెట్గా మంచి మూవీస్ చేయాలి, మంచి రోల్స్ చేయాలి. ఈవెన్ ఈ ఇంటర్వ్యూ కృష్ణవంశీ గారు చూస్తే వంశీ గారు కూడా ఓకే ఈ అమ్మాయితో అలాంటి క్యారెక్టర్ బాగా వర్కౌట్. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.